హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో టేస్టీ మష్రూమ్ కర్రీ అంటే పుట్టగొడుగుల కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక క్లీన్గా వాష్ చేసుకున్న పుట్టగొడుగుల్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యాక 1 కప్ వరకు టమాటోస్ని యాడ్ చేసుకొని మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. టమాటోస్ మగ్గిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పుట్టగొడుగుల్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్స్ కారంని యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కసూరి మేతిని యాడ్ చేసుకోవాలి. అండ్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవాలి. ఇంతే అండి, టేస్టీ మష్రూమ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ, చాలా క్విక్గా అయిపోతుంది. అండ్ ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళు కూడా చాలా టేస్టీగా చేయగలరు. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.